యూపీఎస్సీ పరీక్షలో జనగామ జిల్లాకు చెందిన భానోత్ భరత్ నాయక్ 900 ర్యాంకు సాధించి సత్తా చాటాడు. జిల్లా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో భరత్ తల్లిదండ్రులైన భానోత్ దసరు నాయక్, అనసూయ దంపతులను సంఘం నాయకులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. తమ కుమారుడు సివిల్స్లో 900 ర్యాంకు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ జనగామ జిల్లాకు చెందిన యువకుడు యూపీఎస్సీ వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో ర్యాంకు సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు బుఖ్య వాసు, ప్రధాన కార్యదర్శి బాను దరిలాల్, ఎల్హెచ్పిఎస్ జిల్లా అధ్యక్షుడు లకావత్ నరేష్, గిరిజన నాయకులు ధరావత్ ఖీమా, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది బాబుకు ర్యాంక్ రావడంతో. నా పేరు భాను దస్రు. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ గుమ్మడివెల్లిలో చేస్తున్నాను. అయితే నాకు ముగ్గురు పిల్లలు. పెద్ద అమ్మాయి ఝాన్సీబాయి, ఆ తర్వాత భరత్ కుమార్, ఆ తర్వాత శరత్ కుమార్. అయితే బాబు ఐఐటి మద్రాస్లో చేశాడు. ఐఐటి మద్రాస్ చేశాక అక్కడ డ్యూయల్ డిగ్రీ కంప్లీట్ అయినాక బెంగళూరు ప్లేస్మెంట్ వచ్చింది. 1 ఇయర్ చేశాక ఆ తర్వాత ఈపీఎఫ్ఓలో జాబ్ వచ్చింది. ఈపీఎఫ్లో జాబ్ చేసుకుంటూ అందరు ఫ్రెండ్స్ చదువుకుంటూ రాయడం జరిగింది. 2023లో ఐఎఫ్ఎస్ సెలెక్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నాడు. అది కొంత లీవ్ పెట్టి అది చేసుకుంటూ ఇప్పుడు మళ్ళీ రాయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మా బాబుకు సివిల్ సర్వీస్ ఇప్పుడు ఈరోజు ఇచ్చిన రిజల్ట్లో 900 ర్యాంకు రావడం అనేది జరిగింది. కాబట్టి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము, చాలా సంతోషపడుతున్నాము.